కిరాయికి ఆడపిల్లని తెప్పించి నాటకం ఆడించావు దేనికి? నా కూతురు కాపురం సవ్యంగా ఉండడం కోసం, నువ్వు తెచ్చిన పిల్లవాడు ఎవరని తెలుసుకోవడం కోసం ఈ పని చేశావు. అడుగు రేఖ, నీ మొగుడిని నిలదీసి అడుగు. మావయ్య నా శ్రేయస్సు కోరి ఆ పసివాడి విషయం తెలుసుకోమని చెప్పినా మీ మీదున్న నమ్మకంతో నిజం మీరే చెప్తారని ఎదురు చూశాను. కానా రహస్యాన్ని ఎందుకు దాస్తున్నారు? ఇప్పటికైనా చెప్పండి, ఆ కుర్రాడెవరు? వాడికి మీకున్న సంబంధం ఏమిటి? చెప్పండి. వాడు మా మావయ్యకి మనవడు. మావయ్యకి మనవడు, తాతయ్యకి తమ్ముడు. ఈ కాశీ మజిలీ కథలు మాకు వద్దండి. ఆ కుర్రాడికి మీకు ఉన్న సంబంధం ఏమిటి? కరెక్ట్ డీటెయిల్స్ కావాలి, అవి చెప్పండి. అది చెప్పు. ఆ కుర్రాడి తల్లి ఎవరు? దానికి నీకు ఏమిటి సంబంధం? ఇంతమంది నిలదీసి అడిగినా మీరు నిజం చెప్పడం లేదంటే ఆ కుర్రాడు మీకు అక్రమ సంతానమే. అవును, ఏ సంబంధం లేకపోతే వాడిని ఆ ముసాయిని తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు పెడతారు? ఖచ్చితంగా ఆ కుర్రాడి తల్లికి మీకు. నేను చెప్తాను రేఖ, నిజమేమిటో నేను చెప్తాను. ప్రసాద్, నన్ను ఆపకు బావా. నిన్ను దోషిలా నిలబెట్టి వీళ్ళని నిన్ను మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. వీడు నా కొడుకు. అవును, నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. నాకు బావ చెల్లె లక్ష్మికి పుట్టిన కొడుకు. పెద్ద బాబు, నువ్వెంత పని చేశావురా? ఏ పిల్లయితే నా ఇంటి కోడలుగా ఈ గడప తొక్కకూడదనుకున్నాను, ఆ పిల్లతో రహస్యంగా కాపురం చేసి బిడ్డని కని ఆ బిడ్డని ఏంటి నిన్ను. అమ్మా, నువ్వు ఎంతకైనా తెగిస్తావని నాకు తెలుసు. అందుకే నీ ఆస్తి పాస్తులకి అదుపాజ్ఞలకి నా నమస్కారం. వస్తా.